హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు ఎక్కువ క్వాంటిటీ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ఈ మామిడికాయ పచ్చడి కోసం మేమైతే 60 కాయలు తీసుకొని ఇలా కట్ చేసి రెడీగా ముక్కలుగా కట్ చేశాక జీడి తీసేశాక టెంక పైన పొరలాంటి పార్ట్ని తీసేసి ఇలా రెడీగా ఉంచుకోవాలి. తూడ్చి ఆవాలు 250 గ్రామ్స్ ఎండలో ఎండబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మెంతులు అయితే 150 గ్రామ్స్ తీసుకున్నాము. ఎల్లిపాయలు 1 కేజీ దాకా తీసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఈ గిన్నెతో కొలుచుకుంటే 8 గిన్నెలు అయ్యాయి. 4 గిన్నెలు అయితే 1 గిన్నెడు కారం వేయాలి. ఇవి 8 గిన్నెలు కాబట్టి 2 గిన్నెలు కారం వేసాము. 2 కేజీల సాల్ట్ వేసాము. ఈ గిన్నెతో 2 గిన్నెల కారము, 2 ప్యాకెట్ల సాల్ట్ వేసాము. ఒక ప్యాకెట్లో కేజీ సాల్ట్ ఉంటుంది. 150 గ్రామ్స్ మెంతి పొడి కూడా వేయాలి. ఆవాల పొడి 250 గ్రామ్స్ కదా, అది కూడా మొత్తం వేసాము. ఎల్లిపాయలు 1 కేజీ అయితే 30 కేజీ వరకు ఇలా పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకొని అది కూడా కలపాలి. ఒక 1/2 కేజీ తాలింపు కోసం పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక పెద్ద బేషన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బేషన్ నిండినట్టయితే ఇంకో గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా వేయాలి, ఒక 2-3 స్పూన్స్. నెక్స్ట్ ఒక 2 ప్యాకెట్స్ ఆయిల్ పోయాలి. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఆయిల్ పోస్తూ వీటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద జాడీ తీసుకొని అందులో ఈ కలుపుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం అందులో వేయాలి. జాడీలో అడుగు బాగానే ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఈ కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని వేయాలి. ఈ జాడీ 16 కేజెస్ జాడీ, దానిపైన 16 కేజెస్ అని రాసి ఉంది. ఇది పెద్ద జాడీ. చూసారు కదా, జాడీ మొత్తం నిండిపోయింది. ఆయిల్ 1.5 ప్యాకెట్ ముక్కలు కలిపేటప్పుడు వేసుకున్నాము. ఒక 1/2 ప్యాకెట్ ఇలా పైన పోసుకోవాలి. పైన కొంచెం సాల్ట్ కూడా చల్లుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా కొంచెం పచ్చడి మిగిలిపోయింది, అది ఒక డబ్బాలోకి ఎత్తుకోవాలి. అప్పుడే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము థర్డ్ డే పెడుతున్నాము. థర్డ్ డే తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. థర్డ్ డే మార్నింగ్ మూత తీసి చూసేసరికి పచ్చడి మొత్తం లోపలికి ఇలా కుంగిపోయినట్టు అయిపోయింది. థర్డ్ డే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కదా, అందుకే జాడీలో ఉన్న పచ్చడి మొత్తం బేషన్లో వేస్తున్నాము. చూసారు కదా, పచ్చడి గ్రేవీగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంది. థర్డ్ డే ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ జాడీకి ఎత్తుకోవాలి. తాలింపుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సగం పచ్చడి ఇలా బేషన్లోకి తీసుకొని తాలింపు వేసి కలుపుతున్నాము. తర్వాత పచ్చడి మొత్తాన్ని బేషన్లోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ జాడీలోకి ఎత్తుకోవాలి. పక్కన ఇంకో డబ్బాలో తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో సరిపోయింది. 3వ ప్యాకెట్ కూడా సీల్ తీసి తాలింపుకి యూజ్ చేసాము. మిగిలిన ఆయిల్ పైన పోయాలి. అంతే అండి, మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది.